జర్నలిస్టులు నల్ల బ్యాడ్జీలు ధరించి అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టిన అనంతరం బైక్ ర్యాలీ నిర్వహించి దాడికి కారణం అయిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టు నాయకులు మాట్లాడుతూ మహాన్యూస్ ఆఫీస్పై దాడి హేయమైన చర్య, ఇలాంటి దాడులు ఇక మీదట జరగకూడదు అంటే వెంటనే కారకులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలి. సమాజం కోసం పనిచేసే మీడియాపై దాడి చేయడం వారి చేతగానితనానికి నిదర్శనమని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు పాల్గొన్నారు. ఫోటో తీసుకున్నాం. ప్రభుత్వ మధ్యాహ్నం నుండి మీడియాపై దాడి చేయడం దారుణము. రాజ్యాంగంలో ఉన్నటువంటి ఫోర్త్ ఎస్టేట్ మీడియా దాన్ని ఈరోజు ఇంకా నిర్లక్ష్యము దాడి చేయడము చాలా ఖండిస్తున్నాము. ఇలాంటి సంఘటనలు చాలా కాకుండా ప్రభుత్వమే చర్య తీసుకోవాలి. వాటిని అనుభవించుకొని వారిపైన కేసు నమోదు చేసి ఇటువంటి వాళ్ళు కోరుతున్నాం. ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎవరైతే దాడి చేసిందో వారిని వెంటనే అరెస్ట్ చేసి జర్నలిస్టు అంటే ఒక ఫోర్త్ ఎస్టేట్ ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉన్న ఒక జర్నలిస్టులపై దాడి చేయడం ఇది చాలా అమానుషం. దీనిపై ప్రభుత్వం తొందరగా ఎవరైతే దాడి చేసిన వారిని తొందరగా పట్టుకొని వారిని శిక్షించాలి. ఇంకోసారి ఇలాంటి దాడులు జరిగితే మాత్రం సహించేది లేదు. ఒక్కసారి జర్నలిస్టులో మేము గలం తిప్పితే మాత్రం అందరి ఏ జరగాలో అవి జరిగిపోతాయి. ప్రభుత్వం ఇప్పటికైనా పట్టించుకొని ఎవరైతే మహాన్యూస్ ఆఫీస్పై దాడి చేసిన వారిని ఖచ్చితంగా వారిని అరెస్ట్ చేయాలని చెప్పేసి మా లక్షిట్పేట్ పత్రికా ముఖంగా ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగా మేము కోరుతున్నాము. నిన్న జరిగిన మహాన్యూస్ కార్యాలయంపై ఏదైతే కొంత రాజకీయ నాయకులు ఇతర నాయకులు ఏదైతే దాడికి నిరసనగా ఈరోజు లక్ష్మీపేటలో ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి ఈరోజు నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. ఏదైతే
ప్రజలకు ప్రభుత్వానికి మరియు ప్రతి దానికి మీడియా అనేది చాలా ముఖ్యమైనది. అలాంటిది రాజ్యాంగానికి ఫోర్త్ ఎస్టేట్ అని చెప్పి మా మీడియా ప్రతినిధులపై కార్యాలయం పైన దాడి చేశారంటే రేపు మా మీడియా జర్నలిస్టుల పైన కూడా దాడి చేసే సంఘటనలు కూడా జరుగుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇలాంటి ఏవైతే దాడులను చేస్తున్న వాటిని మాత్రం కఠినంగా శిక్షించాలి. వాటిపై కఠిన శిక్షలు వేసి వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని మేము ఇక్కడ TUWAIP ఆధ్వర్యంలో మేము కోరుతున్నాం.